పూరా లోకల్. చాలా మంది 60 ఏళ్లు దాటితే ఇక తాము ఏ పని చేయలేమని అనుకుంటారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కానీ ప్రధాని మోదీ అలా కాదు. 75 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ ఆయన నవయువకుడిగా చలాకీగా ఉంటారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ అలసిపోయినట్టు కనిపించరు. ముఖంపై చిరునవ్వు చెరగదు. ఈ వయసులో కూడా మోదీ ఇంత యాక్టివ్గా ఉండడానికి గల కారణం ఏంటన్నది చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. దీనికి సంబంధించి ఆ మధ్య మోదీ స్వయంగా తన ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు. చాతుర్మాస దీక్షలో భాగంగా ఉపవాసం ఉండడమే ఆయన హెల్త్ సీక్రెట్. జూన్ మధ్య నుంచి దీపావళి వరకు ఈ దీక్షలో భాగంగా మోదీ ఉపవాసం ఉంటారు. ఇందులో భాగంగా రోజులో ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు. వర్షాకాల సమయంలో జీర్ణక్రియ మందగిస్తుంది. అలాంటి సమయంలో ఉపవాసం చేయడం ఆరోగ్యకరం. ఇక నవరాత్రి సమయాల్లో అయితే మోదీ కేవలం వేడి నీరు మాత్రమే తీసుకుంటారు. ఆ 9 రోజులు ఎలాంటి ఆహారం తీసుకోరు. వేడి నీరు తన నిత్య జీవితంలో భాగమని కూడా మోదీ చెప్పుకొచ్చారు. కఠినమైన ఆహార నియమాలే మోదీని ఆరోగ్యంగా ఉంచుతున్నాయనడంలో సందేహం లేదు. అందుకే ఆయన రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదని చెప్పుకోవచ్చు.